అయోధ్య 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 రామ మందిరం రామ మందిరం రామ మందిరం దేశమంతా ఇదే చర్చ. ఇప్పుడు కొత్త గుడి అట్లా కట్టిండ్రు, తలుపులు ఇట్లా పెట్టిండ్రు, ఓపెనింగ్ అట్లా చేస్తారట, వాళ్ళు వస్తారట, వీళ్ళని పిలిచిరట అని అందరు మాట్లాడుకుంటున్నారు. అందుకే మొత్తం వివరాలతోటి ఈ వార్త పట్టుకొచ్చినాం అయోధ్యకెళ్ళి. అయోధ్యలో రామయ్య దర్శనానికి యాళ్ళైనట్టే. ఈ 22 తారీఖు అంటే మల్ల సోమవారం నాడే గుడి ఓపెనింగ్. పగటిలి 12 గంటల 15 నిమిషాలకెళ్ళి అర్ధగంట సేపు నడుస్తుంది కార్యము. రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు అదే మంచి ముహూర్తమట. గర్భగుడిలో పూజలు చేసే భాగ్యము అందరికి లేదు, ప్రధానమంత్రి మోడీ సార్ కు మాత్రమే. లోపలికి పోయేది ఇంకో నలుగురే. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి సారు, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, RSS పెద్ద మోహన్ భగవత్, రామ జన్మభూమి ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ గోపాల్ దాసు. కార్యం దగ్గరుండి జరిపిస్తాడు కాబట్టి దీక్ష పట్టిండు మోడీ సారు. పండుగ నాటి దాకా రోజుకు ఒక పూట భోజనమే. దేశంలో ఉన్న మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీలు, సన్యాసులు, పెద్ద పెద్దోళ్ళు, ముఖ్యమైన లీడర్లు, యాక్టర్లు, ఆటగాళ్లు, పాటగాళ్లు, సెలబ్రిటీలు ఇట్లా 7,000 మందికి కారట్లు పంపిరు తప్పకుండా రావాలని. అయితే రామభక్తులు ఆ దినం రావద్దు, అందరికి తక్లీఫ్ అవుతుంది, మర్నాడు సంధి రావాలని ముందే సాటింపేసిర్రు. కాకుంటే పండుగ నాడు అయోధ్యలో ఏం జరుగుతుందో చూస్తానికి దేశమంతా అన్ని గుళ్ళలా పెద్ద పెద్ద టీవీలు పెడతారట. పెద్ద యాగశాల కట్టిండ్రు. 45 టన్నుల లడ్డూలు తయారైతున్నాయి భక్తుల కోసానికి. కొత్త గాలి మోటార్ డిపో, కొత్త రైలు స్టేషన్ కట్టిర్రు. మొన్ననే మోడీ సార్ వచ్చి అంతా చూసిపోయిండు, ఇంకేం చేయాలనో సలహాలు ఇచ్చిండు. అన్ని రాష్ట్రాలకెళ్లి రైలు బండ్లు, గాలి మోటార్లు నడుస్తున్నాయి. గుడి ఓపెన్ అయినాక 3 ఏళ్లు దినా 3 లక్షల మంది భక్తులు వస్తారట అందాజ లెక్క. 100 ఎలక్ట్రికల్ బస్సులు తెచ్చిర్రు. అయోధ్య అంతటా రంగులేస్తున్నారు, గోడల మీద బొమ్మలు దింపుతున్నారు. రాత్రిపూట కలర్ కలర్ లైట్లతోటి చెక్కుమంటుంది. భక్తులు వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు. పండుగ నాడు ఈ స్కూళ్లు, మందు దుకాణాలు బంద్. సీఎం సార్ మొత్తం పండుగ పని మీదనే ఉన్నాడు. ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళు వస్తారా, ఫుల్ సెక్యూరిటీ పెడుతున్నారు. గుడికి వచ్చేటోళ్ళు ఫోన్లు, వాచీలు, రిమోట్లు ఏవి పట్టుక రావద్దు. జీన్స్ ప్యాంట్లు, టీ షర్ట్లు కాకుండా పంచకట్టు, చీరలతో రావాలని చెప్తున్నారు. ఇది రాముల వారి జాగే అని సుప్రీంకోర్టు తీర్పిచ్చినమ్మటే 3.5 ఏళ్ల కిందట మోడీ సార్ వచ్చి భూమి పూజ చేసిండు. అప్పటికెళ్లి పనులు నడుస్తున్నాయి. మొత్తం 6 ఎకరాల జాగా. భూమిలోకెళ్లి ఉసుక తోడే 3 ఫ్లోర్ల గుడి కట్టిండ్రు. నాగర శైలి పద్ధతి అంటారు దీన్ని. షెమ్టి, ఇనుము అస్సలు వాడరు, మొత్తం రౌతే. అది కూడా రాజస్థాన్ కెళ్ళి తెచ్చిన గులాబీ రాయి. నడిమిట్ల కాంక్రీట్ గిట్లా వాడలే. భూకంపాలు వచ్చినా, పెద్ద పెద్ద తుఫానులు వేసినా, ఇంకేమైనా గింత కూడా ఖరాబ్ కాకుండా బందోబస్తు కట్టిండ్రు. 115 దేశాల నదులు, సముద్రాల నీళ్లు, 2,500 ఏరియాలకెళ్లి మట్టి తెచ్చిండ్రు. 3,500 మంది కార్మికులు ఇరాం లేకుండా 24 గంటలు పనిచేస్తున్నారు. శ్రీరామనవమి నాడు సూర్యకిరణాలు రాముని దాకేటట్టు కట్టిండ్రు. గర్భగుడిలో బాలరామునికి విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. గ్రౌండ్ ఫ్లోర్ 160, ఫస్ట్ ఫ్లోర్ 132, సెకండ్ ఫ్లోర్ 34, ఇట్లా మొత్తం 392 స్తంభాలు ఉంటాయి. అందమైన బొమ్మలు చెక్కిండ్రు. ఇక తలుపులు 44, ముఖ్యమైన వాటికి బంగారు పూత. ఈ పంతనం మన హైదరాబాద్ శిల్పులదేనుల్లో. మహారాష్ట్రలో ఉన్న బాలర్షకెళ్ళి టేకు తెప్పించి 60 మంది కష్టపడితే గింత ముద్దు కొడుతున్నాయి. 8 అడుగులు ఎత్తండి, 12 అడుగులు వెడల్పు గర్భగుడి తలుపు. మిగిలిన తలుపులన్నీ కూడా 8 అడుగులు ఎత్తు, రకరకాల వెడల్పులు ఉన్నాయి. రామయ్య పాదుకలు తయారు చేసింది కూడా మనోళ్లే. బోయినపల్లిలుండే రామలింగాచారి ఇంకో 6 25 రోజులు తిప్పల పడితే ఇంత మంచిగా వచ్చినాయి. బంగారం, వెండి, రాగి, సత్తు తగలం కలిపిన పంచలోహ పాదుకలు. శ్రీరామచంద్ర వారు విష్ణుమూర్తికి సంబంధించినవి ఏమేమి ఉండాలనేది ఆలోచన ప్రకారంగా మేము ఇక్కడ శంకు, ఇక్కడ చక్రం, ఇది శంకు చక్రం. ఈ భక్తుడు 8 కిలోల ఎండి పాదుకలు చేపించి పాదయాత్రగా తీసుకుపోతున్నాడు. గుడి కోసం ఇప్పటికే 1000 కోట్లకు మీద ఖర్చు అయ్యిందట. మొత్తం కట్టేతానికి ఇంకో 1.5-2 ఏళ్లు కావచ్చు. ఇప్పుడైతే ఇది కట్టి ఓపెనింగ్ చేస్తారు అన్నట్టు. సీతమ్మ వారు పుట్టిందని చెప్పుకునే నేపాల్ దేశం జానకీపూర్ నుంచి బంగారం, వెండి కానుకలు వచ్చినాయి. 800 మంది 500 పెట్టెలు తీసుకొని 30 రథాలలో వచ్చిరు అమ్మగారింటికెళ్లి. బంగారు బాణం, కత్తి, ఎండు పాదుకలు, కంఠహారాలు, తీరొక్క నగలు, పట్టుబట్టలు, మిఠాయిలు, పండ్లు, ఫలాలు. సీతమ్మ స్వయంవరంలా జనక మహారాజు ఇట్లనే కానుకలు పెట్టిండట. ఈ గిట్టు చూడండి, 5.5 టన్నుల ఇత్తడి ధ్వజస్తంభము అంటే 5,500 కిలోల బరువు, 44 అడుగుల పొడుగు. గుజరాత్ లో తయారు చేసి బండి మీద అయోధ్యకు తీసుకొచ్చిర్రు. పండుగ నాడు దీని మీద జెండా ఎగిరేస్తాడట మోడీ సారు. ఇదేమో పెద్ద గంట 600 కిలోలు, మరి మీద జై శ్రీరామ్ అని రాసి ఉంది. తమిళనాడులో తయారు చేసి తెచ్చిరట. గంట కొట్టంగానే ఓంకార శబ్దం వస్తుందట.
అయోధ్యలో వెలిగిస్తానికి గీళ్ళు 108 కిలోల అగరబత్తి రెడీ చేసిండ్రు గుజరాత్ లా. బరువు 3657 కిలోలు. దీనికోసము 374 కిలోల గూగలు, 280 కిలోల బార్లీ, 191 కిలోల ఆవు నెయ్యి, 108 కిలోల సుగంధ ద్రవ్యాలు, 572 కిలోల గులాబీ పూలు వాడితే 5.5 లక్షలు ఖర్చు వచ్చిందట. పండుగ నాడు ముట్టిస్తే 41 రోజులు మండుతుందంటే ఎట్లుంటదో చూడండిగా. అంతేకాదు దునియాలనే పెద్ద దీపం అయోధ్యలో చూడబోతున్నాము. 21 క్వింటాల నూనె పోసి ఒత్తి కోసం క్వింటాల్నర పత్తి వాడుతున్నారంటే ఎంత పెద్దగా ఉంటుందో చూడండిగా. గీళ్ళు 7000 కిలోల రామ్ హల్వా వండుతున్నారు. 12,000 లీటర్లు పట్టే కడాయి లేపాలంటే క్రేన్ కావాలి. మళ్ళా ఇలా తిప్పే గంటనే 12 కిలోల వజన్ ఉంటది. 900 కిలోల రవ్వ, 1000 కిలోల నెయ్యి, 1000 కిలోల చక్కెర, 2000 లీటర్ల పాలు, 300 కిలోల డ్రై ఫ్రూట్స్, 75 కిలోల యాలకుల పౌడర్ వేసి కమ్మటి హల్వా చేస్తారట. మన తిరుపతికి వెళ్ళి 1,00,000 లడ్డూలు పంపుతున్నారు భక్తులకు ప్రసాదం పంచడానికి. ఇక అన్నదానం కోసం మస్తు మంది టన్నుల కమానం బియ్యం, సరుకు సౌదాలు పంపుతున్నారు అయోధ్యకు. రామయ్య అక్షింతాలు ఇంటింటికి చేరినాయి. అయితే గుడి మొత్తం గట్టక ముందుకే ఓపెనింగ్ చేస్తున్నారు. అంత అయ్యే వరకు ఇంకో 2 ఏళ్లు పట్టొచ్చునట. గంత ఆత్రం ఎందుకు, పద్ధతులు మర్చిపోతారా? మేము రామని 4 స్వామీజీలు బాజాప్తా చెప్పిండ్రు. పార్లమెంట్ ఎలక్షన్ల కోసం రాముని పేరు మీద రాజకీయాలు చేస్తున్నారు, మేము కూడా పోమని కాంగ్రెస్ పార్టీ. ఎవరి మాట ఎట్లున్నా 22 తారీఖు నాడు అయోధ్య పండుగను చూడబోతున్నాం.